దేశానికి భవిత యువతదేనని, యువత అంటే కేవలం అపనమ్మకం, ఆత్మన్యూన్యత కాదని, ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి, ఆత్మ గౌరవంతో కూడినటువంటి మంచి యువత ఈ దేశానికి, ఈ దేశ అభివృద్ధికి అవసరమని స్వామి వివేకానంద ఎన్నడో చెప్పాడు. కానీ ఈ రోజుకు కూడా అలాంటి ఆలోచనలు, ఆయన స్ఫూర్తి, ఆయన యొక్క వ్యాసాలు ఎన్నో కూడా ఈనాటికి యువతకి అందినా కానీ ఈ దేశ అభివృద్ధి కానీ ఈ యొక్క సమాజం కానీ ఇంకా అందనంత వరకు, సాధించినంత వరకు చాలా వరకు కుంటుపడుతూనే ఉంది. దానికి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి యువత 73% పైగా ఉన్నా కానీ వారికి అందాల్సినటువంటి సౌకర్యాలు కానీ, హక్కులు కానీ, చెందాల్సినటువంటి హక్కులు కానీ చెందడం లేదు. రాజ్యాంగం రాసుకుని 60 సంవత్సరాలు పైన అవుతున్నా కానీ ఈరోజు స్వేచ్ఛ కానీ, సమానత్వం కానీ, సౌభ్రతత్వం కానీ ప్రజలకు అందడం లేదు. ముఖ్యంగా యువతరానికి అందాల్సినటువంటి విద్య, వైద్యం కానీ, ఉపాధి కానీ అందకుండా ఈ దేశం చాలా వరకు యువతని నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తూ ఉంది. అందుకు వివేకానందుని యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా యువత వారికి అందాల్సినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, ఉపాధి కానీ వారికి అందాలి. ముఖ్యంగా యువతకు అందాల్సినటువంటి ఉపాధి, పని ఈరోజు అందడం లేదు. అందుకు ఖచ్చితంగా ఈనాటి యువత వారి ఆలోచనలను ఆవేశంతో కలగలిపి ఈ దేశ అభివృద్ధికి, సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలని, పట్టణాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పల్లెల్లో కానీ యువత చాలా నిర్వేదంతో, నిర్వీర్యంగా ఉంది, నిరుద్యోగంతో అల్లాడుతూ ఉంది, విధి రాసిన రాతంటూ విరాగిలా తిరుగుతూ ఉంది. ఈరోజు అలాంటి యువతకు బాగుపడాలన్నా కానీ, ఈనాటి ఆలోచనలు ముందుకు వెళ్లాలన్నా కానీ నేటి యువతరం శక్తి నిండా శక్తి కలగాలంటే చేతి నిండా పని కావాలి. వారు చదివినంట వైద్యం కానీ, విద్య కానీ ఉచితంగా అందాలి. ఈరోజు సాంకేతిక పరంగా, శాస్త్రీయ పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. కానీ యువతలో చాలా వరకు వెనకడుగు ఉంది. దానికి కారణం ప్రోత్సహించాల్సినటువంటి రాజకీయం కూడా వారిని వెనకడుగు నెట్టేస్తూ ఉంది. అందుకు ఈనాటి యువత ఈరోజు జరుగుతున్నటువంటి అనేక కారణాలు కానీ, సంక్షోభాలు కానీ శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అందుకు యువతంతా కూడా మూకుమ్మడిగా ఒకే వేదికపై వచ్చి ఈ యొక్క లోక్సత్తా పార్టీ యువజన విభాగం ద్వారా మేము స్వామి వివేకానందని ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మేమంతా కూడా కంకణబద్ధులై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నా సైడ్ జరిగే అన్నా చేపట్టుకున్నావు సార్. చెప్పులు వెనకాల దేశాన్ని ఏలుకో. అందుకే ఆ కొద్దిగా విషయాన్ని నేను అలా ఆస్వాదించాను. కెమెరా పక్కన పెట్టి కొట్టుడు కొట్టు. అమ్మో అమ్మ పక్కన సార్ వెళ్ళిపోయాడు. మంగళం గారు మేడం, మేడం మంగళం మేడం అన్నతో రాపిస్తాను. బాగుండాలి.
ఉండాలి భయ్యా అది. మీరు రాసడానికి కాదు, నేను రాసినాను కదా. మార్కరీ అది రావట్లేదు. మళ్ళీ రిటర్న్ చేసి కన్నడ భాష ಹಂಗೆ ಸಾಧನೆ ಹಂಗೆ ಮಾದ್ರಿ ಎಲ್ಲಿ ಮಾತ್ಕೋ ಕೊಡ್ಸಿ ఇదే రాయాలి కదా. నాకు ఇదే నచ్చింది. అదే నచ్చిందా? అదే నచ్చింది. అదే రాయి మొత్తం బోర్డు మొత్తం దీనికే అడోడు బాగా మొత్తం నింపేసేసాను. వెరీ గుడ్. ఓకే దాని గురించి సార్ 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 అవును సార్ చెప్పారు. మార్నింగ్ చెప్పాను సార్. మార్నింగ్ చూశాను. సరే సార్ తీస్తా. ఈవినింగ్ ఒకటి తీస్తా. ఓకే సార్. మంచిది. ఓకే సార్. కొంచెం తమిళనాడు గారు కొంచెం పక్కన కొంచెం పక్కన ప్లీజ్ గుర్తు చేయండి. వెరీ గుడ్. అది రమ్మనండి. చదవండి. విద్యా వైద్యం ఫ్రీగా అందాలి, యువతకు అందాలి ముఖ్యంగా. అంజనేయులన్నా అటు తిరగాలి. ఖచ్చితంగా నేను మనోడు లేదు. నేను కానీ మన స్టేట్ టీం ఒకటి కానీ వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేసి మీటింగ్ పెట్టాలి. ఎవరు పడుకున్నారు? బెదిరిస్తున్నావు?